3 కోట్ల రూపాయల విలువైన గంజాయిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు ధ్వంసం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తొక్కాపూర్లోని రోమా ఇండస్ట్రీలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 735 కిలోల ఎండు గంజాయిని అధికారులు తగలపెట్టారు. సికింద్రాబాద్ అర్బన్ రైల్వే పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్ఎన్ జావేద్ మీడియాకు వివరించారు. దీని మార్కెట్ విలువ దాదాపు 3 కోట్ల 22 లక్షల రూపాయలు ఉంటుందని, గత 3 ఏళ్లలో సికింద్రాబాద్ అర్బన్, రూరల్, కాజీపేట డివిజన్ల పరిధిలో నమోదైన 51 కేసుల ద్వారా ఈ గంజాయి పట్టుబడిందన్నారు. ఇక రైల్వే జిల్లా డ్రై సోర్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ గోనె సందీప్ కుమార్ ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో గంజాయిని విజయవంతంగా ధ్వంసం చేశారు. ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ స్పెషల్ డ్రైవ్ కింద ఈ 26 జూన్ నుంచి 4 జూలై వరకు ప్రోగ్రాం ఉంది. దాని సందర్భంగా సికింద్రాబాద్ యూనిట్ నుంచి దాదాపు 735 కిలోగ్రామ్స్ డ్రై గాంజా ఇక్కడ ఇప్పుడు డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ గాంజా మేము ఎక్కువ ఈ ట్రైన్లో ఈ గాంజా ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువ మనకు ఒరిస్సా నుంచి వస్తారు. ఒరిస్సా, విజయవాడ, గుంటూరు, ఖమ్మం ఆ సైడ్ నుంచి, హైదరాబాద్, ఇక్కడ నుంచి వేరే మహారాష్ట్ర, నాగ్పూర్, కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్ అట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అయితే జీఆర్పీ టీమ్స్ ఉంటాయి, మాకు సపోర్ట్గా ఆర్పీఎఫ్ ఉంటారు, ఇంకా టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు కూడా ఉంటారు. ఇవాళ సపోర్ట్ కింద మేము చెక్ చేస్తూనే ఉంటాం, స్పెషల్ డ్రైవ్ చేస్తూనే ఉంటాం. ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు కూడా చెక్ చేస్తాం. పట్టుకున్నది ఇది మనకు టోటల్ 51 కేసెస్ ఉన్నాయి. అంటే ఒకటి కేసు మనకు 2026ది ఒకటి కేసు ఉంది, ఇంకా 2025ది 44 కేసెస్ ఉన్నాయి, 2024ది 6 కేసెస్ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం అంటే ఈ గాంజా సీజ్ చేసిన తర్వాత దానికి మేము కోర్ట్ ఆర్డర్స్ ఇవ్వాలి డిస్ట్రాయ్ చేయడానికి. అది ఇంకా కాలేదు, అందుకే ఈ 2026 కేసెస్ తీసుకురాలేదు. ఆ తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావాలి, అప్పుడు డిస్ట్రాయ్ చేస్తాం. అయితే దాదాపు సికింద్రాబాద్ అర్బన్ డివిజన్లో దాదాపు 499 కిలోగ్రామ్ గాంజా సీజ్ అయింది. 33 కేసెస్ ఉన్నాయి టోటల్గా. దీనికి వర్త్ వచ్చేసి 2 crores 28 lakhs ఉంది. అలాగే సికింద్రాబాద్ రూరల్ డివిజన్లో 2 కేసెస్ ఉన్నాయి, 15 kgs గాంజా ఉంది, అది వర్త్ రూపీస్ 3,75,000 ఉంది. అలాగే కాజీపేట డివిజన్లో దాదాపు 225 kgs గాంజా ఉంది, ఇది వర్త్ అబౌట్ 91 lakhs ఉంది. 16 కేసెస్లో సీజ్ చేశారు. దీంట్లో మేము పబ్లిక్కి రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలాంటి అనుమానం ఉంది, ప్యాసింజర్స్ దగ్గర ఎలాంటి సస్పిషియస్ బ్యాగ్స్ ఉన్నాయి, అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 139 లేకుంటే 112, దానికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా మీకు జీఆర్పీ నుంచి లేకుంటే ఆర్పీఎఫ్ నుంచి వీళ్ళు ఇమీడియట్గా వచ్చేస్తారు, వాళ్ళు పట్టుకుంటారు. ఈ గాంజా అనేది సమాజంలో చాలా మీరు చూస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలా మొత్తం వాళ్ళ లైఫ్ డిస్ట్రాయ్ చేస్తున్నారు, క్రైమ్ని పాల్పడుతున్నారు. అందుకే ఇది అందరిది బాధ్యత, మనకి పోలీస్ అనేది కాదు, ప్రెస్ మిత్రులు, ఇంకా అందరి సొసైటీలో ఉన్న వాళ్ళు అందరికీ బాధ ఉంది, ఇది బాధ్యత ఉంది. మనం ఎవరైనా మన సొసైటీలో, మన స్కూల్స్ దగ్గర, లొకాలిటీలో ఎక్కడైనా ఇట్లా గాంజా అమ్ముతున్నారు, పిల్లలు పాడైపోతున్నారు, సొసైటీ పాడైపోతున్నాయి, పిల్లలు మర్డర్స్ చేస్తున్నారు, రేప్ చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. అందుకే అందరూ బాధ్యత ఉంది. ఇది అందరూ ఇమీడియట్గా ఇది పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ ఇచ్చిన వాళ్ళకి ఎవరున్నారు, ఎవరు చెప్పారు ఇన్ఫార్మెంట్ది, వాళ్ళ డీటెయిల్స్ అంతా సీక్రెట్గా పెట్టారు, కాన్ఫిడెన్షియల్గా పెట్టారు. మీరు ధైర్యంగా మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి లోకల్ పోలీస్ స్టేషన్లో. ఇట్లా ఎవరైనా ప్రయాణికులు ఉన్నారు, బస్సెస్లో పోతున్నారు, ట్రైన్లో పోతున్నారు, వాళ్ళు మాకు 139 కంప్లైంట్ చేస్తే చాలు, ఇమీడియట్గా
కన్సర్న్ జిఆర్పి ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చేస్తారు, చెక్ చేస్తారు. మా దగ్గర ఆర్పిఎఫ్లో డాగ్స్ టీమ్ కూడా ఉన్నాయి, అది కూడా చెక్ చేస్తారు.